ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు పట్టణంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధలు తట్టుకోలేక వికలాంగురైన తల్లి తన కూతురు పిల్లాడితో కలిసి ఒక హోటల్ ముందు భిక్షాటన చేస్తూ ఆకలి బాధలు తట్టుకోలేక డస్ట్బిన్లో తిని పడేసిన ఆహార పదార్థాలను తీసుకుని తినడం అందరినీ కలిచివేసింది. పేదవాడి ఆకలి తీర్చలేని నాగరికత ఇది. తల్లి గర్భం నుంచి ఈ భూమిపైకి అడుగుపెట్టిన క్షణం నుంచి భాష రాకపోయినా, బంధం అర్థం కాకపోయినా ఆకలి బాధ మాత్రం అర్థమవుతుంది. ఈ భూమి మీద ఆకలి తెలియని జీవి లేదు. ఆకలి తీర్చుకోవడానికి నిరంతరం పోరాటం తప్పనిసరి. ఆకలితో పోరాటం మనిషికి ఈనాటిది కాదు. ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా జనం ఆకలి మాత్రం తీర్చలేకపోతున్నారు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న నేటి తరుణంలో నిత్యం పస్తులు, పసిబిడ్డల ఆకలి కేకలు, తగలబడుతున్న కాష్టం మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతో మంది పేదలు కనీసం ఒక్క పూట కూడా కడుపు నింపుకోలేని దుస్థితిలో ఉన్నారనేది కఠోర వాస్తవమని చెప్పవచ్చు. అన్నపు రాశులు ఒకచోట, ఆకలి వంటలు మరొక చోట, అలసిన దేహాలు ఒకచోట, ఇలా ఆకలి మంటలతో ఎన్నో కుటుంబాలు రోడ్ల పాలవుతున్నాయని, కనీసం తినడానికి తిండి లేక రోడ్ల వెంట తిని పడేసిన ఆహార పదార్థాలను తింటూ ఘోరమైన బతుకులు బతుకుతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి నిరంతరం పోరాటం తప్పనిసరి. ఆకలితో పోరాటం మనిషికి ఈనాటిది కాదు. ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా జనం ఆకలి మాత్రం తీర్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు పట్టణంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే, పాలమూరు జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉన్న ఒక హోటల్ ముందు ఒక అమానవీయమైన పరిస్థితిలో ఆకలి బాధలతో ఒక కుటుంబం దీన పరిస్థితిలో కనిపించింది. దాదాపు 8 సంవత్సరాల వయసు గల కూతురు, 5 సంవత్సరాల కుమారుడు, వికలాంగురాలైన తల్లి ఆకలి బాధలు తట్టుకోలేక క్లాక్ టవర్ సెంటర్లోని ఒక హోటల్ ముందు కూర్చొని అడుక్కోవడం, డస్ట్బిన్లోని తిని పడేసిన ఆహార పదార్థాలను ముక్కు పచ్చలారని కుమారుడు తినడం చూస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోవాల్సిందే. ఆ కుటుంబం దీన పరిస్థితిని చూసి అక్కడున్న ప్రజల హృదయం కలిచివేసింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా, అధికారులు మారినా పేదల దీనుల పరిస్థితి, వారి జీవితాల్లో మార్పులు రావడం లేదని చెబుతున్నారు. ఆకలితో తట్టుకోలేక ఆ చిన్న బాలుడు డస్ట్బిన్లో అందరూ తిని పడేసిన ఆహార పదార్థాలను తీసుకొని తినడం బాధాకరమైన విషయం. అసలు ఆ కుటుంబం ఎవరు, ఏమిటి అనే పూర్తి విషయాలు తెలుసుకొని వికలాంగురైన ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.